సిద్ధాపురం పాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేయకుండా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనుడా, మా ఘనమైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా ఈ పరిశుద్ధ పిలుపు సహవాసము వారి ద్వారా ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించిన ఆయన, మీరు జరిగిస్తున్నటువంటి 3 దినాల ఆధ్యాత్మిక రక్షణ సువార్త సభలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము కూడా ప్రభు నీ యొక్క కృప చేత మొదటి దినము నీ నామ మహిమార్థమై మీరు జరిగించిన దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఈ 2వ రోజు వాతావరణం ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీవు ఆశ్చర్యకరుడు అని దేవా నీ నామ మహిమార్థమై ఇచ్చినటువంటి ఈ చక్కని వాతావరణం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి మాతో మాట్లాడబోతున్నటువంటి మీ దాసులను ఎడివి ప్రసాద్ గారిని మీరు దీవించుము. మీ దాసుని నోట నీ మాటలు ఉంచుము దేవా. ఈరోజు మాకు ఏమి కావాలనో నీ ఆధ్యాత్మికమైనటువంటి మాటలను, నీ వాక్కులను మాకు వినిపింప చేయమని, ఇంకా ఎంతమంది అయితే ఈ ప్రాంత ప్రజలు రక్షణ లేక దేవా నీ వైపు చూస్తూ ఉన్నారు తండ్రి, నీ కనికరము చూపించి అనేకులకు రక్షణ పొందినట్లుగా సహాయము చేయమని, అనేకులు ప్రభువా నిన్ను విశ్వసించినట్లుగా కృప చూపించమని తండ్రి, ఇహపరమ ఆశీర్వాదములు ప్రతి వారికి దయచేయమని దేవా, ఈ ప్రయాసములు కోర్చి జరిగిస్తున్నటువంటి మీ దేన దాసులు జానయ్య గారిని బట్టి, అబ్రహాము గారిని బట్టి, ప్రసాద్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సంఘములను దీవించుము, ఆశీర్వదించుము. ఈ కూడికల ద్వారా ఈ ప్రాంత ప్రజలు గొప్ప మేలులను, ఆశీర్వాదములు, రక్షణను పొంది నిన్ను నమ్మి విశ్వసించినట్లుగా కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి పొంది ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. ఆకివేడు